హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ కమ్యూనిటీ VLSI. సో లాస్ట్ వీడియోలో మనము ఎక్కడి వరకు చెప్పుకున్నాము? ఫస్ట్ చాప్టర్ ఉంది కదా, మనం పెట్టినటువంటి పీడిఎఫ్లో వెబ్ బుక్లో. సో ఆ బేసిక్ టెక్స్ట్ ఎడిటింగ్లో మనం కొన్ని టాపిక్స్ అనేవి మిస్ చేసాం. ఆ కొన్ని టాపిక్స్ అనేవి ఏమిటంటే, ఇక్కడ చూసుకున్నట్లయితే ఒక లైన్ని మనం ఎలా డిలీట్ చేయాలి, ఒకవేళ ఎస్కేప్ మోడ్లో ఉన్నప్పుడు న్యూ లైన్ అనేది ఎలా క్రియేట్ చేయాలి, అండ్ ఆ న్యూ లైన్ కూడా ఫ్రమ్ ద కరెంట్ లైన్ నుంచి బిలో లైన్ క్రియేట్ చేయాలంటే ఎలాగా, ఎస్కేప్ మోడ్ నుంచి అబోవ్ లైన్ న్యూ లైన్ క్రియేట్ చేయాలంటే ఎలాగా అనేవి చూద్దాము. వాటి తర్వాత హెల్ప్ అని ఒకటి ఉంది. ఈ హెల్ప్ యూస్ చేసుకొని మనకి తెలియని కమాండ్ గురించి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే ఎలాగా అనేది ఈ యొక్క వీడియోలో తెలుసుకొని అల్టిమేట్గా ఈ చాప్టర్ 1కి డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్ మనం ఇచ్చినట్టుగా అవుతుంది. సో మనం వీడియోలోకి వచ్చేసినట్లయితే, ప్రస్తుతానికి ఇక్కడ చూడండి, మనము ఒక్కసారి ఎక్స్ నొక్కామనంటే అక్కడ ఏమవుతుంది, ఆ క్యారెక్టర్ అనేది డిలీట్ అవుతుంది. ఇక్కడ చూసారు కదా, ఎక్స్ నొక్కినప్పుడు ఏమవుతుంది, ఆ క్యారెక్టర్ డిలీట్ అయింది. నాకు అలా కాదు, లైన్ అంతా కూడా డిలీట్ అవ్వాలి. అప్పుడు దాని కమాండ్ ఏంటంటే డీడీ అనమాట. సో డీడీ అని ప్రెస్ చేస్తే చూసారు కదా, లైన్ అంతా డిలీట్ అయిపోయింది. నేను సపోజ్ ఇది అండో చేయాలనుకుంటే యూ ప్రెస్ చేయాలి. మళ్ళీ చేస్తున్నాను చూడండి, నేను ఈ కర్సర్ ఇక్కడ ఉంది, ఇది కూడా నేను ఇన్సెట్ మోడ్లో లేను, ఎస్కేప్ మోడ్లో ఉన్నాను. ఇక్కడ నేను డీడీ ప్రెస్ చేసినప్పుడు అది మొత్తం డిలీట్ అయిపోయింది. ఇప్పుడు అది మొత్తం డిలీట్ అయిపోయిన తర్వాత న్యూ లైన్కి వచ్చింది. సో ఇక్కడ కూడా మళ్ళీ నేను డీడీ ప్రెస్ చేసి ఇది కూడా డిలీట్ అయిపోతుంది. సో ఇలాగా ఒక లైన్ని మనం డిలీట్ చేయాలి అని అంటే, ఆ డిలీట్ చేయాల్సిన పద్ధతి ఏంటంటే డీడీ అనమాట. సో ఇది డిలీషన్కి. సో నేను ఇప్పుడు ఆ కే ప్రెస్ చేస్తున్నాను, తర్వాత ఎల్ ప్రెస్ చేశాను. ఇక్కడ సపోజ్ నాది కర్సర్ ఎస్కేప్ మోడ్లో డీలో ఈ దగ్గర ఉంది. సో అక్కడ ఉంచినప్పుడు నేను ఇందాక చెప్పుకున్నాం కదా, న్యూ లైన్ అనేది కరెంట్ లైన్ నుంచి కింద ఓపెన్ చేయాలంటే ఎలాగా, పైన ఓపెన్ చేయాలంటే ఎలాగని చెప్పి. సో ఇప్పుడు చూడండి, ఇక్కడ మన కర్సర్ అనేది థర్డ్ లైన్లో ఉంది, అది కూడా ఈ అనే క్యారెక్టర్ దగ్గర బ్లింక్ అవుతుంది. నేను ఇప్పుడు స్మాల్ ఓ అనేది ప్రెస్ చేస్తున్నాను కీబోర్డ్లో. అంటే ఓ అనేది ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే ఇది ఏం చేస్తుందంటే ఒక న్యూ లైన్ని క్రియేట్ చేస్తాను అనమాట. అది కూడా ఇక్కడ మనం కర్సర్ ఉన్న పొజిషన్ నుంచి బిలో, కర్సర్ అక్కడికి డైరెక్ట్గా వెళ్ళిపోయింది. చూసారు కదా, ఇప్పుడు నేను ఎప్పుడైతే ఓ అని ప్రెస్ చేశానో అప్పుడు ఆటోమేటిక్గా అక్కడికి వెళ్ళిపోయింది. నేను ఇప్పుడు మళ్ళీ ఎస్కేప్ మోడ్లోకి ఎంటర్ అవుతున్నాను, కే ప్రెస్ చేశాను. ఇప్పుడు నా కర్సర్ అనేది ఇక్కడ ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఇక్కడ నుంచి షిఫ్ట్ ఓ నొక్కుతున్నాను, లేదా క్యాప్స్ లాక్ ఆన్ చేసి ఆ క్యాపిటల్ అయినా సరే మీరు ప్రెస్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఆ షిఫ్ట్ ఓ నొక్కుతున్నప్పుడు చూడండి, మన కర్సర్ అనేది ఎస్కేప్ మోడ్ నుంచి ఇన్సర్ట్ మోడ్లోకి వెళ్ళి ఒక న్యూ లైన్ అనేది ఫౌండ్ ప్రోగ్రామింగ్ యూనిక్స్ హర్డిల్ అండ్ ద సిస్టమ్ యు సీ, ఈ రెండు లైన్స్ అంటే సెకండ్ అండ్ థర్డ్ లైన్కి మధ్యలో ఒక న్యూ లైన్ అనేది క్రియేట్ చేస్తుంది. చూసారు కదా, సో ఇది ఫంక్షనాలిటీ అనమాట. ఈ విధంగా మనకి ఇప్పుడు మనము ఈ వీడియోలో మనం నేర్చుకుంది ఏంటిది, డీడీ ప్రెస్ చేస్తే లైన్ డిలీట్ అవుతుంది. దాన్ని అండో చేయాలంటే యూ ప్రెస్ చేస్తాము. ఒకవేళ డిలీట్ చేసి మళ్ళీ పేస్ట్ చేయాలనుకున్నాం, సపోజ్ నేను ఇది డిలీట్ చేశాను, నేను డిలీట్ చేసిన తర్వాత నేను ఒక జే యూస్ చేసుకొని ఇక్కడ వరకు వచ్చాను, దీని కింద పేస్ట్ చేయాలనుకున్నాను, డిలీట్ అయింది. ఆటోమేటిక్గా ఇంటర్నల్గా టెక్స్ట్ ఎడిటర్ ఏం చేస్తానంటే అది ఒక రిజిస్టర్లో స్టోర్ చేస్తాను అనమాట. మనము ఆ ఇన్ఫర్మేషన్ మళ్ళీ పేస్ట్ చేసుకోవాలనుకుంటే పీ అనేది ప్రెస్ చేస్తే పేస్ట్ అవుతుంది అనమాట. సో నేను ఇక్కడ పేస్ట్ చేశాను. సో ఇక్కడ చూసారు కదా, పేస్ట్ అయింది. సో నేను ఇప్పుడు 2p అని ఇచ్చాను, 2 టైమ్స్ పేస్ట్ అయింది. తర్వాత ఇక్కడ చూడండి, నేను సపోజ్ ఇక్కడ 2p అని ఇచ్చాను అనుకోండి, 2 టైమ్స్ దీని కింద పేస్ట్ అవుతుంది. సో ఈ విధంగా p అనేది పేస్ట్ అనమాట. డిలీట్ అయింది కూడా మనం పేస్ట్ చేసుకోవచ్చు. ప్రస్తుతానికి యూ ప్రెస్ చేస్తున్నాను, మనం రివర్ట్ అయిపోతున్నాను మొత్తానికి. సో ఇక్కడ వరకు వచ్చాను అనమాట. ఇప్పుడు అర్థమైంది కదా, బేసిక్గా డిలీట్ డిడి అని అంటే డిలీట్ అయిపోతుంది, మళ్ళీ p నొక్కితే పేస్ట్ అవుతుంది. దీని తర్వాత ఇప్పుడు స్మాల్ ఓ నొక్కితే కిందన న్యూ లైన్ క్రియేట్ అవుతుంది. ఎస్కేప్ మోడ్లోకి వెళ్ళిపోయి మళ్ళీ నేను ఇక్కడ ఉండి షిఫ్ట్ ఓ నొక్కుతుంటే న్యూ లైన్ అనేది అబోవ్ క్రియేట్ అవుతుంది. తర్వాత ఆ డీడీ నొక్కిన తర్వాత డిలీట్ అయిపోయింది, ఒక రిజిస్టర్లో స్టోర్ అవుతుంది కదా, అప్పుడు ఎన్ని టైమ్స్ మనం పేస్ట్ చేసుకోవచ్చు అనేది కూడా మనము ఆ పీ యూస్ చేసుకొని 2p 3p అలా ఇచ్చుకుంటే ఎస్కేప్ మోడ్లో అన్ని టైమ్స్ మనకి కిందన అది పేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇక్కడ వరకు మనము ఈ ఫస్ట్ చాప్టర్లో ఉన్నటువంటి కమాండ్స్ డెమోన్స్ట్రేషన్ అనమాట. ఇవన్నీ పక్కన పెడితే ఇప్పుడు హెల్ప్ అనేది ఒకటి ఉందని చెప్పాను కదా, అది యూజ్ చేసుకొని మనము ఎలా వాడుకోవాలి, ఎలా నేర్చుకోవాలి GVIM గురించి అనేది కనుక చూసినట్టయితే, ఎస్కేప్ మోడ్లోకి రండి. ఎస్కేప్ మోడ్లోకి వచ్చి హెల్ప్ అని టైప్ చేసి ఇక్కడ ట్యూటర్ అని కనుక మీరు టైప్ చేస్తే ఇది ఏమవుతుందని అంటే, ఇప్పుడు మనం PDF డౌన్లోడ్ చేసాం, ఇన్బిల్ట్గా మీరు ఒకసారి
జీవీఎం గనుక ఇన్‌స్టాల్ చేసుకుంటే ఇప్పుడు మనం ఇక్కడ పీడీఎఫ్‌లో ఏదైతే చూసామో అదంతా కూడా పీడీఎఫ్ రూపంలో కాకుండా మనం ఇక్కడి నుంచే కూడా నేర్చుకోవచ్చనమాట. కాల్ అండ్ హెల్ప్ అని ట్యూటర్ అని మనం ప్రెస్ చేస్తే మనకి ఇట్లా ఈ విధంగా 2 స్క్రీన్స్ డిస్‌ప్లే అవుతాయి. ఫస్ట్ షీట్ ఇది, కిందనేమో మన ఓపెన్ చేసిన ఫైల్ అనమాట. సో, దీన్ని మనం ఇదొక ట్యాబ్ లాగా ఉంటది. డివైడర్ లాగా. దీన్ని మనం కొంచెం డౌన్ చేసుకుంటే ఇక్కడ నెక్స్ట్ చాప్టర్ అని చెప్పి ఇక్కడ ఇచ్చారు చూసారా? దీని మీద డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ చూస్తే చూడండి ఇప్పుడు మనము ఇప్పటి వరకు నేర్చుకున్నది ఇన్సర్ట్ టెక్స్ట్, మూవింగ్ అరౌండ్, డిలీట్ క్యారెక్టర్, అండో, రీడో, అదర్ ఎడిటింగ్ కమాండ్స్, గెట్టింగ్ ఔట్, ఫైండింగ్ హెల్ప్ ఇవన్నీ కూడా మనం చూసినాయన్నమాట. ఇలాగా సో, అల్టిమేట్‌గా పీడీఎఫ్‌లో ఉన్నదంతా కూడా మనము ఇక్కడ టెక్స్ట్ ఫార్మాట్‌లో వాళ్ళు డీటెయిల్‌గా ఎక్స్‌ప్లనేషన్ ఇక్కడ కూడా సేమ్ కంటెంట్ ప్రొవైడ్ చేశారనమాట. ఒకవేళ మీరు ఇలా ట్యూటర్ యూజ్ చేసుకొని నెక్స్ట్ చాప్టర్ ఇలా నేర్చుకున్నా పర్వాలేదు. లేదంటే పీడీఎఫ్ ఓపెన్ చేసి ఈ పీడీఎఫ్‌లో వన్ బై వన్ వెళ్ళినా పర్వాలేదు. సో, ఇక్కడ నేను ఇది ప్రస్తుతానికి కొలన్‌కి యూజ్ చేసి క్లోజ్ చేశాను. మన దగ్గర ఇది ఉందనమాట. ఇప్పుడు సపోజ్ నాకు హెల్ప్ కావాలి. ఆ హెల్ప్‌లో ఏంటంటే డబ్ల్యూ అనే కమాండ్ గురించి నేను తెలుసుకుందాం అనుకుంటున్నాను. సో, అది దాని మీద ప్రెస్ చేస్తే ఇక్కడ చూడండి నేను కాలన్ హెల్ప్ అని ఇచ్చి స్పేస్ డబ్ల్యూ అని ఇచ్చిన వెంటనే ఇక్కడికొచ్చిందనమాట. సో, ఇక్కడ వర్డ్ మోషన్ ఇది సింగిల్ డబ్ల్యూ అని ఇచ్చాను గానీ నేను కాలన్ డబ్ల్యూ టైప్ చేయలేదు. ఇక్కడ చూడండి సపోజ్ నేను హెల్ప్ అని టైప్ చేసి కాలన్ డబ్ల్యూ అని ఇస్తే అది డైరెక్ట్‌గా కాలన్ డబ్ల్యూకి తీసుకెళ్ళింది. కాలన్ డబ్ల్యూ అనేది ఏం చేస్తది అనేది చెప్తుందనమాట. సో, కాలన్ డబ్ల్యూ అనేది ఏంటనంటే రైట్ ద హోల్ బఫర్ టు ద కరెంట్ ఫైల్. దిస్ ఈజ్ ద నార్మల్ వే టు సేవ్ చేంజెస్ టు ద ఫైల్. సో, మనకి ఏమైనా చేంజెస్ కనుక ఉంటే ఫైల్‌లో అవన్నీ కూడా ఇది సేవ్ చేస్తుంది ఈ కమాండ్ యూజ్ చేసుకొని. కాలన్ డబ్ల్యూ ఇలాగా ఈ ఎక్స్‌ప్లనేషన్ గనుక ఇస్తే ఏంటంటే ఓవర్ రైట్ చేస్తుందనమాట. సో, ఇది మనకి క్విట్ దగ్గర ఆ కమాండ్స్‌లో ఉపయోగపడుతుంది. అంటే కాలన్ క్యూ ఉన్నప్పుడు క్విట్, కాలన్ డబ్ల్యూ క్యూ ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చానంటే సేవ్ అండ్ క్విట్ ఇగ్నోర్ అనమాట. సో, ఇట్లాగా మిగతా కమాండ్స్ కూడా ఉంటాయి. బేసిక్‌గా ఇలాగా మీరు కాలన్ హెల్ప్ యూజ్ చేసుకొని ఒక పర్టిక్యులర్ కమాండ్ గురించి మనం డీటెయిల్‌గా తెలుసుకోవచ్చనమాట. వీళ్ళు ఇక్కడ దానికి సంబంధించిన డీటెయిల్ ఇన్ఫర్మేషన్ కూడా ఇక్కడ ఇచ్చారనమాట. చూడండి. ఇప్పుడు నార్మల్ మోడ్ కమాండ్స్ ఉన్నాయి. ఇప్పుడు మనం ఇందాక డబ్ల్యూ అని ప్రెస్ చేశా కదా! డబ్ల్యూ జనరిక్‌గా వేరే మీనింగ్ ఉంది. నేను ప్రస్తుతానికి ఈ ఫైల్ క్లోజ్ చేస్తున్నాను. ఇక్కడ ఉంది సపోజ్. నేను కర్సర్ అనేది సపోజ్ ఇక్కడ స్లో దగ్గర పెట్టాననుకోండి. డబ్ల్యూ అని ప్రెస్ చేస్తే ఏమైతదంటే నెక్స్ట్ వర్డ్ స్టార్టింగ్ క్యారెక్టర్‌కి వెళ్తదనమాట. బి అని ప్రెస్ చేస్తే ప్రీవియస్ వర్డ్ స్టార్టింగ్ క్యారెక్టర్‌కి వెళ్తుంది. అర్థమవుతుందా? సో, ఇలాగా ప్రతి స్పెసిఫిక్ కమాండ్ అనేది ఉందనమాట. అంటే ఒక టెక్స్ట్ ఫైల్‌లో వర్డ్స్ మూవ్‌మెంట్ మనం ఎలా చేసుకోవాలనే కమాండ్స్ అవన్నమాట స్పెసిఫిక్‌గా. అందుకే ఇందాక హెల్ప్ డబ్ల్యూ అని ఇచ్చిన వెంటనే ఏమైంది మనకి ఏం ఓపెన్ అయింది? ఆహ్, వర్డ్ మోషన్స్ అని చెప్పి చెప్పారు. సో, ఇదేమంటుంది రైట్ సైడ్ అనమాట. వర్డ్స్ ఫార్వర్డ్ అని చెప్పి. సో, ఇట్లాగా చాలా కమాండ్స్ ఉంటాయి. మీకేమైనా కమాండ్స్ తెలియకపోతే ఆ కమాండ్స్‌ని ఈ హెల్ప్ కమాండ్ యూజ్ చేసుకొని దాని డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అనేది మనకి విమ్ ఎడిటర్ నుంచే నేర్చుకోవచ్చు కూడా. సో, ఇది అల్టిమేట్‌గా ఈ ఫస్ట్ చాప్టర్ యొక్క డీటెయిల్డ్ ప్రాక్టికల్ డెమాన్‌స్ట్రేషన్ అనమాట. మీరు ఇంకా ప్రాక్టీస్ చేయండి. అది కూడా ఏంటంటే ఇట్లాగే ఇన్సర్ట్ మోడ్‌లోకి రండి, ఎస్కేప్ మోడ్, కమాండ్ మోడ్‌లోకి రండి. ఆ మోడ్‌లోకొచ్చి కమాండ్ మోడ్‌లోకొచ్చి ఈ హెచ్‌జే-కేఎల్ తోటి నావిగేట్ అవ్వండి. 2 టైమ్స్ అప్ సైడ్ వెళ్ళండి, డౌన్ సైడ్ వెళ్ళండి, లెఫ్ట్ సైడ్ వెళ్ళండి, రైట్ సైడ్ వెళ్ళండి. న్యూ లైన్ ఎస్కేప్ మోడ్‌లో ఉండి కిందన క్రియేట్ చేయండి. అబోవ్ లైన్‌లో క్రియేట్ చేయండి. ఆ ఎస్కేప్ మోడ్‌లో ఉండి ఐ నొక్కి కర్సర్ మూవ్‌మెంట్ ముందుకొస్తుందా లేదా అని చెక్ చేయండి. ఏ నొక్కి చివరికెళ్తుందా లేదా చెక్ చేయండి. డీడీ నొక్కి డిలీట్ కొట్టిన తర్వాత పేస్ట్ చేయండి. ఎన్ నంబర్ ఆఫ్ టైమ్స్ పేస్ట్ చేయండి. తర్వాత ఇంకా మనం చూసినట్లయితే యూ ప్రెస్ చేస్తే అండో, కంట్రోల్ ఆర్ ప్రెస్ చేస్తే రీడో ఇట్లాగా ఈ ప్రతి కమాండ్స్ మనము చెప్పుకున్న కమాండ్స్ అన్నీ కూడా ఒకసారి ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే ఇవి మీకు సింపుల్ అయిపోతాయి. ఇంకా రెగ్యులర్‌గా వాడుతూ ఉంటే ఏమైతదనంటే అలవాటైపోతుంది. మన కమాండ్స్ కూడా గుర్తుంచుకోవాల్సిన బై హార్ట్ చేయాల్సిన పనైతే ఏం అక్కర్లేదు. బేసిక్‌గా మీరు టైప్ చేస్తూ ఉంటే ఆటోమేటిక్‌గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటే వచ్చేస్తది. ఇది అల్టిమేట్‌గా సమ్మరీ అనమాట. సో, నెక్స్ట్ మనకి ఇంకా మిగతా చాప్టర్స్ ఉన్నాయి. అవన్నీ కూడా మనం వన్ బై వన్ తీసుకొద్దాం ఉంటాం. ఇక్కడి వరకు ఇవన్నీ కూడా నేను ప్లే లిస్ట్‌లో చేస్తాను. ఒకవేళ మీరు ప్రీవియస్ వీడియో గనుక మిస్ అయితే మాత్రం ఆ వీడియో అక్కడికి వెళ్ళిపోయి అదొకసారి చూసేసేయండి. సో, దట్స్ ఇట్ అండి. థాంక్ యూ. మరిన్ని ఇట్లాంటి వీడియోస్ కోసం మీరు గనుక ఫస్ట్ టైమ్ మన ఛానెల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్ యూ.